Hi everyone, ఈరోజు మనం చూడబోయే టాపిక్ SSH ప్రోటోకాల్ స్టాక్లో సెకండ్ పార్ట్, దట్ ఈస్ SSL కనెక్షన్ ప్రోటోకాల్. సో ప్రీవియస్ క్లాస్లో SSHలో యూజర్ అథెంటికేషన్ ప్రోటోకాల్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్, ఈ టూ ప్రోటోకాల్స్ చూసాం. అండ్ ఈరోజు SSH కనెక్షన్ ప్రోటోకాల్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్తో ఈ టాపిక్ క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ SSH కనెక్షన్ ప్రోటోకాల్లో కూడా సేమ్ మనం ఏదైతే ప్రీవియస్ క్లాస్లో ప్రతి ప్రోటోకాల్లో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఇక్కడ కనెక్షన్ ప్రోటోకాల్లో కూడా మనం డిఫరెంట్ కాంబినేషన్స్ చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ ప్రోటోకాల్ మనకి ఏమేం ప్రొవైడ్ చేస్తుంది అంటే దాని యొక్క యూజ్ ఏంటి అంటే ఇంటరాక్టివ్ లాగిన్ సెషన్స్, అంటే మనం ఏవైతే లాగిన్ సెషన్స్ తీసుకుంటున్నామో క్లయింట్ నుంచి సర్వర్కి అవన్నీ కూడా ఇంటరాక్టివ్గా లాగిన్ సెషన్స్ ఉండేటట్టు చూసుకుంటుంది. అండ్ రిమోట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమాండ్స్, ఏ కమాండ్ అయినా కూడా మనం నార్మల్గా వితౌట్ రిమోట్ లోకల్గా చేసే వర్కే కాకుండా ఇక్కడ రిమోట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కమాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ కనెక్షన్ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. మెయిన్గా SSH ప్రోటోకాల్ యొక్క మెయిన్ యూజ్ రిమోట్ బేస్డ్ కనెక్షన్. సో దానికోసం SSH కనెక్షన్ ప్రోటోకాల్లో మనకి మెయిన్ పాయింట్ కూడా రిమోట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కనెక్షన్ అనమాట. సో ఇక్కడ TCP/IP కనెక్షన్లో పోర్ట్ ఫార్వర్డింగ్ ద్వారా మనం TCP/IP కనెక్షన్స్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ X11 కనెక్షన్స్ని కూడా ఇది యూజ్ చేసుకుంటూ ఉంటుంది. మెయిన్గా కనెక్షన్ ప్రోటోకాల్లో 3 మెకానిజమ్స్ మనం మెయిన్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఛానల్ మెకానిజం, ఛానల్ టైప్స్ అండ్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఈ 3 మెకానిజమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనెక్షన్ ప్రోటోకాల్లో ఈ 3 మెకానిజమ్స్ గురించి రాయాలి. అండ్ ఇక్కడ ఛానల్ మెకానిజంకి వచ్చేసరికి SSH కమ్యూనికేషన్లో చూడండి, ఒక సెపరేట్ ఛానల్ని మనం మెయింటైన్ చేసుకుంటూ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తాం ఛానల్ మెకానిజం కంటే, అంటే అది ఆ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ చేసే ఏ సెపరేట్ ఛానల్ అయినా కూడా ప్రతి ఛానల్ దానికంటూ ఒక యూనిక్ ఛానల్ ఉంటుంది. యూనిక్ ఛానల్ నెంబర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 1 to 10 మనం రోల్ నెంబర్స్ ఇస్తాం. అంటే ఏ ఒక్కరికి కూడా ఒకే నెంబర్ ఇద్దరికి ఉండదు. అలానే ప్రతి ఛానల్కి దానికంటూ ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ యూనిక్ నెంబర్ ఉండడం వల్ల ఈచ్ ఛానల్ కూడా చాలా ఈజీగా అసోసియేట్ అవుతూ ఎక్కడా కూడా అంబిగ్యూటీ రాకుండా, కన్ఫ్యూజన్ రాకుండా కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక యూనిక్ ఛానల్ నెంబర్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే 2 సైడ్స్ వాటి యొక్క యూజ్ ఉంటుందో కంపల్సరీ అక్కడ ఛానల్ మెకానిజం అనేది పర్ఫెక్ట్గా దాని రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఛానల్ లైఫ్ అనేది టోటల్గా చూడండి ఇక్కడ 3 ప్రోగ్రెసెస్లో చూపిస్తున్నాం, 3 స్టేజెస్లో. దట్ ఈస్ ఛానల్ని ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత సర్వర్కు ఛానల్కి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ వన్స్ మన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛానల్ని క్లోజ్ చేసేయాలి. సో అదే నేను ఇక్కడ డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నాను. క్లయింట్, సర్వర్, ఫస్ట్ ఎస్టాబ్లిష్ అథెంటికేటెడ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ కనెక్షన్. సో ఫస్ట్ ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత SSH మెసేజ్ ద్వారా ఛానల్ ఓపెనింగ్ అని చెప్పి మనం మెసేజ్ పంపిస్తున్నాం. సో ఎప్పుడైతే సర్వర్ ఆ మెసేజ్ని యాక్సెప్ట్ చేసిందో వెంటనే ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓపెన్ కన్ఫర్మేషన్. ఛానల్ ఓపెన్ కన్ఫర్మేషన్ అనేది సర్వర్ నుంచి క్లయింట్కి రావాలి. సో వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ ఛానల్ అనేది ఫస్ట్ ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో క్లయింట్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది అండ్ తన యొక్క రిక్వెస్టెడ్ డేటాని ఇన్పుట్ కింద పంపిస్తుంది. సో వెంటనే సర్వర్ ఏం చేస్తుంది, ఆ ఇన్పుట్ డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ డేటాని రిప్లై కింద మనకి క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో ఇలా ఇద్దరి మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటంటే ఛానల్ని క్లోజ్ చేసుకోవడం. సో ఎప్పుడైతే క్లయింట్ నా వర్క్ కంప్లీట్ అయిపోయింది ఛానల్ని క్లోజ్ చేయండి అని సర్వర్కి రిక్వెస్ట్ పంపించినప్పుడు వెంటనే సర్వర్ ఛానల్ని క్లోజ్ చేసేస్తుంది. సో అలా 3 స్టేజెస్లో టోటల్గా ఛానల్ మెకానిజం అనేది ప్రాసెస్ అవుతుంది. అండ్ సెకండ్ కేటగిరీ మనకి ఛానల్ టైప్స్. SSH కనెక్షన్ ప్రోటోకాల్లో సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఛానల్ టైప్స్. ఛానల్ టైప్స్లో టోటల్గా 4 ఛానల్ టైప్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. 4 ఛానల్ టైప్స్ SSH కనెక్షన్ ప్రోటోకాల్ స్పెసిఫికేషన్స్ చేసే కేటగిరీ. ద ఫస్ట్ వన్ సెషన్
ఛానల్ టైప్. సెషన్ ఛానల్ టైప్లో ఏం చేస్తాం, రిమోట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఆల్రెడీ SSH కనెక్షన్ ప్రోటోకాల్ ఏం ప్రొవైడ్ చేస్తుందో అవే ఇందులో ఉన్న ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. సెషన్ ఛానల్ కూడా మనకి రిమోట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా, సిస్టమ్ కమాండ్స్ని బిల్ట్-ఇన్ సిస్టమ్స్లో యూజ్ చేయాలి అన్నా, లేదు ఏదైనా ఒక ఇమెయిల్ సెండ్ చేయాలన్నా, వీటన్నిటికీ కూడా మనం రిమోట్ ఎగ్జిక్యూషన్ యూజ్ చేస్తున్నాం. వాటికి ఒక సెషన్ క్రియేట్ చేసుకుని సెషన్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఎప్పుడైతే ఒక్కసారి ఛానల్ ఓపెన్ అయిందో దాంట్లో ఉండే ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ ఏవైతే సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ కూడా 1 by 1 స్టార్ట్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద ఛానల్ టైప్. ఫస్ట్ వన్ సెషన్. అండ్ ద నెక్స్ట్ కేటగిరీ ఛానల్ టైప్ X11 వచ్చేసరికి మనకి విండోస్ సిస్టంలో ఎక్స్ విండోస్ సిస్టమ్ అని ఒక కేటగిరీ ఉంటుంది. సేమ్ ఎక్స్ విండోస్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలా ఇది వర్క్ అవ్వడానికి ఈ ఛానల్ అనేది రిఫర్ చేస్తుంది. మెయిన్గా ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని నెట్వర్క్ కంప్యూటర్స్కి యూజ్ చేయడానికి X11 ఛానల్ టైప్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే గ్రాఫికల్ యూజర్కి మెయిన్ బేస్ ఇద్దాం అనుకుంటున్నామో అప్పుడు X11 టైప్ని మనం ఛానల్ టైప్గా చూస్ చేసుకుంటాం. అలానే ఇక్కడ ఫార్వర్డ్ TCP/IP, డైరెక్ట్ TCP/IP. ఫార్వర్డ్ TCP/IPకి వచ్చేసరికి మనకి రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్ని రిఫర్ చేస్తుంది. డైరెక్ట్ TCP/IP వచ్చేసరికి లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ని రిఫర్ చేస్తుంది. అసలు పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మనం ఇప్పుడు కంటిన్యూషన్ చూస్తాం. అండ్ ఛానల్ టైప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ కేటగిరీ పోర్ట్ ఫార్వర్డింగ్. సో పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటంటే SSH టన్నలింగ్ అనైనా అనొచ్చు, పోర్ట్ ఫార్వర్డింగ్ అనైనా అనొచ్చు. సో ఇది మెయిన్ ఫీచర్ SSHలో ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ పోర్ట్ ఫార్వర్డింగ్. పోర్ట్ ఫార్వర్డింగ్ వల్లే మనకి SSH కనెక్షన్లో ఎక్కువ సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 100 కనెక్షన్స్ ఉన్నాయనుకోండి. 100 కనెక్షన్స్లో కొన్ని సెక్యూర్ కనెక్షన్స్ అయి ఉండొచ్చు, కొన్ని ఇన్సెక్యూర్ కనెక్షన్స్ అయి ఉండొచ్చు. అంటే హ్యాకర్స్ ఎవరైతే థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో వైరస్ అవనివ్వండి సంథింగ్ ఏదైనా కొన్ని కనెక్షన్స్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. కొన్ని కనెక్షన్స్ ఫ్రీగా నార్మల్గా సెక్యూర్గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ SSHలో ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ యొక్క మెయిన్ పార్ట్ ఏంటంటే one can convert any insecure TCP connection line into a secure SSH connection. సో ఏవైతే ఫస్ట్ ఇన్సెక్యూర్ కనెక్షన్స్ ఉన్నాయో వాటిని SSH సెక్యూర్ కనెక్షన్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 కేటగిరీస్ ఆఫ్ కనెక్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ మనకి సెక్యూర్ లేకుండా TCP కనెక్షన్ ఎలా వెళ్తుంది. క్లయింట్ నుంచి సర్వర్కి, క్లయింట్ అప్లికేషన్ నుంచి ఒక మెసేజ్ అనేది TCP ఎంటిటీకి వస్తే TCP ఎంటిటీ అదే మెసేజ్ని మళ్ళీ సర్వర్ సైడ్ ఉన్న TCP ఎంటిటీకి పంపిస్తుంది. ఈ TCP ఎంటిటీ ఆ మెసేజ్ని సర్వర్ అప్లికేషన్కి పాస్ చేస్తుంది. సో ఇది యాక్చువల్గా మనం సెక్యూరిటీ లేకుండా TCP కనెక్షన్ ద్వారా కమ్యూనికేషన్ అనమాట. పోర్ట్ ఫార్వర్డింగ్లో నెక్స్ట్ కేటగిరీ ఏంటి, SSH కనెక్షన్ అంటే SSH టన్నలింగ్. సో ఇక్కడ మనకి ఒక కేటగిరీ ఏంటంటే ఇప్పుడు క్లయింట్ అప్లికేషన్ నుంచి TCP ఎంటిటీ నుంచి సర్వర్ అప్లికేషన్ చూసాం. ఇప్పుడు మిడిల్లో మనం కొత్తగా యాడ్ చేసింది ఏంటి, SSH ఎంటిటీ. ఈ SSH ఎంటిటీ ఏం చేస్తుంది, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. SSH ఎంటిటీలో ద ఫస్ట్ స్టెప్ ఎన్క్రిప్షన్. అలానే రిసీవర్ సైడ్ SSH ఎంటిటీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ డిక్రిప్షన్. సో ఎప్పుడైతే క్లయింట్ అప్లికేషన్ ఒక మెసేజ్ సెండ్ చేసిందో ఈ SSH ఎంటిటీ ఫస్ట్ దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఒక అల్గారిథం బేస్ చేసుకుని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎన్క్రిప్ట్ చేసిన మెసేజ్ని ఈ సెక్యూర్ SSH టన్నల్లోకి పాస్ చేస్తుంది. ఈ పాస్ చేసిన తర్వాత ఈ SSH ఎంటిటీ ఆ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది. వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని డిక్రిప్ట్ చేసి సర్వర్ అప్లికేషన్కి పాస్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అనే ప్రాసెస్ జరగడం వల్ల అండ్ సెక్యూర్ SSH టన్నల్లో మనం పాస్ చేయటం వల్ల ఎక్కడా కూడా మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సెక్యూరిటీ అనేది మనం లాస్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేయడానికి ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి పోర్ట్ ఫార్వర్డింగ్లో అగైన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా 2 పోర్ట్ ఫార్వర్డింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ అండ్ ద సెకండ్ వన్ రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్. సో ఫస్ట్ లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకునే హోస్ట్ అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్కి సంబంధించిన రికార్డింగ్ రిమోట్ హోస్ట్ ఏదైతే ఉంటుందో మన 2 హోస్ట్స్ సపోజ్ ఇలా ఉన్నాయి అనుకుందాం.
ఈ 2 హోస్ట్తో క్లయింట్ నుంచి సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మన హోస్ట్ నుంచి డైరెక్ట్గా SSH టన్నల్ ద్వారా ఈ లోకల్ హోస్ట్కి కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ SSH టన్నల్. ఇది లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్. ఇదే లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్లో లోకల్ సంబంధించిన పోర్ట్ ఫార్వర్డింగ్ అండ్ రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్ ఏంటంటే ఇక్కడ హోస్ట్ అనేది లోకల్ హోస్ట్ రిమోట్ హోస్ట్ రెండు సెపరేట్ అయిపోతాయి. అంటే ఇది నియర్గా ఉంది, ఒకవేళ ఇదే దూరంగా ఉంటే మనకి లోకల్ హోస్ట్ వేరేగా ఉంటుంది అండ్ రిమోట్ హోస్ట్ వేరేగా ఉంటుంది. సో అప్పుడు ఈ లోకల్ హోస్ట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ రిమోట్ హోస్ట్ ద్వారా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హోస్ట్ అండ్ దిస్ ఈజ్ రిమోట్ హోస్ట్ అండ్ దిస్ ఈజ్ లోకల్ హోస్ట్, చాలా దూరంగా ఉన్న లోకల్ హోస్ట్. సో అప్పుడు కూడా ఈ హోస్ట్ నుంచి కనెక్షన్ రిమోట్ హోస్ట్ వస్తుంది అండ్ ఇక్కడ మధ్యలో SSH కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అండ్ ఈ రిమోట్ హోస్ట్ నుంచి డైరెక్ట్గా మనం లోకల్ హోస్ట్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో మీరు ఎగ్జామ్లో ఇంకా డయాగ్రామ్ డెప్త్గా చెప్పాలంటే ఇంత డయాగ్రామ్ లాగా దీన్ని కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది లోకల్ హోస్టే, లోకల్ పోర్ట్ ఫార్వర్డింగే నియర్గా ఉన్నది, ఫార్గా ఉన్నది. ఒకవేళ రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ లోకల్ హోస్ట్ అండ్ రిమోట్ హోస్ట్ అండ్ నెక్స్ట్ వన్ రిమోట్ హోస్ట్. సారీ, దిస్ ఈజ్ వన్ లోకల్ యువర్ హోస్ట్. ఓకే, మీరు ప్రెజెంట్ ఏ హోస్ట్ ఏ సిస్టమ్ అయితే ఉన్నారో అది హోస్ట్. నెక్స్ట్ లోకల్ హోస్ట్, మీరు లోకల్ హోస్ట్ నియర్గా ఉన్నారు, రిమోట్ హోస్ట్ని కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నారు వయా రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్. సో ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ నుంచి డైరెక్ట్గా SSH టన్నల్ ద్వారా రిమోట్ హోస్ట్కి కనెక్షన్ వెళ్తుంది విత్ SSH టన్నల్. సేమ్ ఇలానే లోకల్ పోర్ట్ ఫార్వర్డింగ్ రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్కి డిఫరెన్స్ అది. లోకల్ హోస్ట్కి నియర్గా మీ హోస్ట్ ఉండి మీరు రిమోట్ హోస్ట్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటే దట్ ఈస్ రిమోట్ పోర్ట్ ఫార్వర్డింగ్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ కాన్సెప్ట్ అబౌట్ SSH కనెక్షన్ ప్రోటోకాల్. అండ్ ప్రీవియస్ క్లాస్లో ఎవరైతే క్లాస్ ఇంకా వినలేదో ఫస్ట్ SSH ప్రోటోకాల్ స్టాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ essay క్వశ్చన్స్. కంప్లీట్ ప్రోటోకాల్ని ఆల్ ప్రోటోకాల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ అండ్ యూజర్ అథెంటికేషన్ ప్రోటోకాల్ అండ్ కనెక్షన్ ప్రోటోకాల్. ఈ 3 ప్రోటోకాల్స్ని మీకున్న టైంని బట్టి నెంబర్ ఆఫ్ మార్క్స్ అక్కడ ఎన్ని మార్క్స్కి ఇస్తే essay క్వశ్చన్ దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని టైంని క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ.